ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ అందరితో సమావేశం అవడానికి గల కారణం, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ సంవత్సరం కావస్తా ఉంది. ఎన్నికల ముందు అన్నీ కూడా వాగ్దానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన తీరు ఈ సంవత్సరం అంతా కూడా మనందరం కూడా చూసాం. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన తరువాత మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 60% వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. ప్రజలను మోసం చేయటం అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిసి ఏ విధంగా అధికారాన్ని లాక్కున్నాడో అదే అలవాటుగా ఆయన వెన్నుపోటుకి అంబాసిడర్గా ఆయన ఈ రాష్ట్రంలో పేరుంది. మొన్న ఎన్నికల ముందు ప్రజలను కూడా వెన్నుపోటు పొడిసిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. అందరికీ కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అది చేసేస్తాం ఇది చేసేస్తాం, అమ్మఒడి ఇచ్చేస్తాం, అమ్మఒడి ఆ ప్రభుత్వంలో ఒక్కరికే ఇచ్చారు, మేము అందరికీ ఇచ్చేస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి ఎన్నో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితులన్నీ కూడా మనందరం కూడా మీరందరూ కూడా చూశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో, ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలని ఆలోచన చేస్తే ఆ రోజు పప్పు బెల్లాల్లాగా పనిచేస్తున్నాడు, ఈ శ్రీలంక అయిపోతుంది లేకపోతే దివాళా తీసేస్తుంది రాష్ట్రం అని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి ఈ నాయకులందరూ, ఈ కూటమి నాయకులు మొన్న ఎన్నికల ముందు ఈ స్కీములకి డబుల్ త్రిబుల్ వాగ్దానాలు చేసి కనీసం ఒక్క పథకం కూడా అమలు చేస్తున్న పరిస్థితులు మనం చూడలేదు. పెన్షన్ 1000 రూపాయలు పెంచామన్నారు. పెన్షన్ ఒకవైపు పెంచి మళ్ళా ఆ పెన్షన్లు తీసేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. వికలాంగులకి ఏదో టెస్టుల పేరుతో ఆ పెన్షన్లన్నీ కూడా తీసేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. వీటిలన్నిటినీ కూడా రేపు 4వ తారీఖు పూర్తిగా ఈ పామరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలతో నిరసన వ్యక్తం చేసి ఈ ప్రభుత్వం చేసిన వెన్నుపోటు విధానానికి గుర్తుగా రేపు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ద్వారా పామరు నియోజకవర్గ ప్రజలందరికీ మేము ఒకటే విన్నవిస్తా ఉన్నాం. మనల్ని వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడిని, ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలు చాలా విజ్ఞులు, వాళ్ళకి ఎప్పుడు కూడా బుద్ధి చెబుతారు. ఈ కూటమి నాయకుడికి తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా వెన్నుపోటు పొడిస్తే ఈ నియోజకవర్గంలో ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు పామరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిసి ఈరోజు ఏ విధంగా ఈ సంవత్సరంలో పరిపాలన చేశారో మీ అందరికీ కూడా తెలుసు, చూస్తా ఉన్నాం. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎన్నికల ముందు ఏదో మోసపూరితమైనటువంటి మాటలతో, మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మేము చేసిన పనులు చేయని పనులను కూడా మేమేదో మోసం చేసినట్టు మాట్లాడినటువంటి ఈరోజు శాసనసభ్యుడు ఎన్నిక అవుతానే నిమ్మకూరు చెరువుతో ఆయన పరిపాలన ప్రారంభించాడు. ఒక నిమ్మకూరు చెరువే కాదు, ఈరోజు మొత్తం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు మట్టి తరలిపోతా ఉంది. కోట్లాది రూపాయలు కృష్ణానది కరకట్టల వెంట ఇసుక తరలి వెళ్ళిపోతా ఉంది. ఇసుక తరలి ఏ విధంగా వెళ్ళిపోతా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇసుక ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్తుంటే ఈరోజు 500 నుంచి 700 లారీలు ఇసుక, ఒక లారీ 10,000 చొప్పున, అంటే 500 లారీలు అంటే 50 లక్షల రూపాయలు ఈరోజు ఎమ్మెల్యే గారి సంపాదన
అందరికీ కూడా తెలుస్తూ ఉంది. అంటే ఫ్రీగా ఇసుక ఎవరికి ఇచ్చారంటే పామరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమార్ రాజాకి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇసుక ఇచ్చారు. అదేవిధంగా ప్రతి చెరువు కూడా ఒక్కొక్క 50 లక్షల రూపాయలు, ఇప్పటికి 100 కోట్ల రూపాయలు పామరు నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే అవినీతి చేశాడంటే అతను ఏ విధంగా ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. పామరు నియోజకవర్గంలో ఈయన ఒకవైపు కొడుకు చేస్తా ఉంటే ఒకవైపు తండ్రి అక్కడికి విజయవాడ పిలుచుకుని అక్కడ అవినీతి చేస్తా ఉన్నారు. ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అదే ఎంప్లాయీస్ దగ్గర విపరీతమైనటువంటి డబ్బులు తీసుకుని నిన్న ఎవరో నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయం సులభ కాంప్లెక్స్ లాగా ఉందట. అంటే లోనికి వెళ్ళి బయటకు వస్తే డబ్బులు ఇవ్వాలంట. ఆ విధంగా పరిపాలన ఏ విధంగా చేస్తా ఉన్నారో నేను ఎన్నికల ముందు నా మీద విమర్శలు చేశారు. అంటే మా పరిపాలనలో కూడా ఇసుక బయటికి వెళ్ళింది. అంటే ఇసుక ప్రభుత్వానికి ఒక కాంట్రాక్టర్ టెండర్ వేస్తే ఆ ఒక్క కాంట్రాక్టరే ఇక్కడ ఇసుక క్వారీయింగ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేటట్టు మా ప్రభుత్వంలో జరిగితే ఈరోజు రొయ్యూరు క్వారీ ఒక ఆయన పంచుకుంటా ఉన్నాడు. చాగంటిపాడు ఎక్కడో బుసక తోలేస్తా ఉన్నారు. భద్రాజపాలెంలో రోజు బుసక తోలేస్తా ఉన్నారు. అంటే ఇంత పెద్ద అవినీతి 50 లక్షల రూపాయలు ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారు సంపాదిస్తా ఉన్నాడంటే ఏ విధంగా వెళ్తా ఉందో ఒక్కసారి ఇవన్నీ కూడా ఆలోచించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. పామరు నియోజకవర్గ ప్రజలకి ఇసుక మట్టే కాదు, చిన్న చిన్న ఉద్యోగస్తుల్ని కొమరవోలులో ఒక షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి 6 లక్షల రూపాయలు వసూలు చేశారు. అదేవిధంగా ఎక్కడ పాముల్లంకలో ఒక చిన్న షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కి 6 లక్షల రూపాయలు వసూలు చేయడం, చిన్న బుక్ కీపర్లను తీసేసి ఆ బుక్ కీపర్ల స్థానంలో బుక్ కీపర్లను పెట్టడం కోసం అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు 2 లక్షలు 3 లక్షల రూపాయలు అవినీతి చేయటం, వెన్నుపోటు పడవడం, అది ఎటువంటి పరిస్థితుల్లో చూస్తామో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా ఇక్కడెక్కడ కాంట్రాక్టర్లు ఇక్కడెక్కడ పనిచేసే పరిస్థితులు లేవు. ఏ కాంట్రాక్టర్ అయినా సరే వచ్చి 10% ఇక్కడ చెల్లించాల్సిన పరిస్థితులన్నీ కూడా ఈ సంవత్సరం చూస్తా ఉన్నాం. సంవత్సరం కాలంలోనే ఇంత దోచుకుంటా ఉంటే ఈ పామరు నియోజకవర్గాన్ని ఏ విధంగా ఇంకా రాబోయే కాలంలో చేస్తారో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ పామరు నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఒక పెద్ద ఇల్లు కట్టేసుకున్నాడని చెప్పి ఒక పెద్ద మీటింగ్ చెప్పాడు. ఇక్కడ ఆయన అయితే జూబ్లీ హిల్స్ లో 300 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళీ మొన్న అమరావతిలో ఒక 200 కోట్లు పెట్టి స్థలం కొని అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. కుప్పంలోకి ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే మనం చేస్తే అది మంచి పని, వేరే వాళ్ళు చేస్తే ఒక రకంగా మాట్లాడతారు. ఈ విధంగా ఆ పైన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దోచుకుంటా ఉంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడు 100 కోట్ల రూపాయలు అవినీతి చేసిన పరిస్థితులన్నీ కూడా చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. మీరేదో గ్రామాల్లో వెళ్ళి మభ్య పెడదాం అనుకుంటే ఏదో మభ్య పెట్టేసి ఏదో అభివృద్ధి చేసేస్తున్నాం అని పల్లె నిద్రలు చేయడం ఇవన్నీ చేస్తే ఎవరు కూడా నమ్మరు. పామర్లో బస్ స్టాండ్కి మేము ఫండ్స్ తీసుకొచ్చి బస్ స్టాండ్ బాగు చేస్తే మేము బస్ స్టాండ్ బాగు చేసామంటారు. పామర్లో పిహెచ్సిని సిహెచ్సిగా అప్గ్రేడ్ చేయించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ లో పెట్టి ఆమోదించి అప్పుడే డబ్బులు శాంక్షన్ చేస్తే వీళ్ళు వచ్చి మేమే చేసామని చెప్తారు. అదేవిధంగా మేము రోడ్లు ఎక్కడ వెంటర్పగడ్లో ఒక రోడ్డు వేయిస్తే నేనే రోడ్డు వేయించారని చెప్తారు. ఏదో ఎవరో చేసిన పనికి ఇంకా ఎవరో చేసినట్టు ఉరుటూరు నుంచి యాదవాపురం రోడ్డు మేమే చేయించామంటారు. ఆ కాంట్రాక్టర్ని భయపెట్టారు. ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. ఈ విధంగా మండలానికి ఒక ఎమ్మెల్యేతో వసూళ్లు చేయించి పామరు నియోజకవర్గానికి వెన్నుపోటు పొడిచినటువంటి ఘనత ఈ శాసనసభ్యుడిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ అవినీతిని పామరు ప్రజలు గుర్తిస్తారు. ఏ రోజు బుద్ధి చెప్పాలో ఆ రోజు తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఏదో ఒక రోజు చట్టం ముందు నిలబెడతాం. ఇప్పుడు తవ్వినటువంటి చెరువులు ఎక్కడ కూడా కనీసం ప్రభుత్వానికి ఇంత మైనింగ్ ఫీజు కానీ పంచాయతీకి ఇంత ఫీజు కానీ చెల్లించిన పరిస్థితులు లేవు. ఇదంతా కూడా కోర్టు సెలవులైన వెంటనే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి
తప్పకుండా ఆ డబ్బులన్నీ కూడా ఈ చెరువులు ఎవరైతే తవ్వారో వాళ్ళందరి దగ్గరికి కూడా వసూలు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చట్టం ముందు నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు తీసుకోవాల్సిన పరిస్థితులు లేవు. పరిస్థితులు మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు బాగా పనిచేస్తే తప్పకుండా కూడా మీ ఉద్యోగం మీకు ఎక్కడైనా దొరుకుద్ది. ఎక్కడో వెళ్ళిపోయి నాన్నగారి దగ్గర ఒక కవర్ ఇచ్చి ఇక్కడ అబ్బాయి దగ్గర ఒక కవర్ ఇచ్చి చేయాల్సిన పరిస్థితులు ఎంప్లాయీస్కి లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు 4వ తారీఖున పెద్ద ఎత్తున పామర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ చంద్రబాబు చేసినటువంటి వెన్నుపోటు ఇక్కడ పామరు నియోజకవర్గంలో శాసనసభ్యుడు ఈ పామరు నియోజకవర్గ ప్రజలకు చేసినటువంటి వెన్నుపోటుని ప్రజలందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.